సృష్టి ఫర్టిలిటీ కేసులో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. సరోగసి పేరుతో డాక్టర్ నమ్రత అక్రమాలకు పాల్పడ్డట్టు పోలీసులు తేల్చారు. సంతానం కోసం యూనివర్సల్ సృష్టి కేంద్రాన్ని సంప్రదించిన రాజస్థాన్కు చెందిన దంపతులను డాక్టర్ నమ్రత మోసం చేసినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో ఫైల్ చేశారు. సరోగసి ద్వారా పిల్లలకు అవకాశం ఉందని, 30 లక్షల ప్రక్రియ పూర్తవుతుందని సృష్టి ఫర్టిలిటీ సెంటర్ నిర్వాహకులు బాధితులకు తెలిపారు. అయితే అంత డబ్బు తీసుకొని కూడా రాజస్థాన్ కు చెందిన వారిని సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ నిర్వాహకులు మోసం చేసినట్లు తేలింది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, సృష్టి ఫెర్టిలిటీ కేసులో మరొక ట్విస్ట్ వెలుగు చూసిందని చెప్పాలి. ఇప్పటి వరకు డాక్టర్ నమ్రత వ్యవహారానికి సంబంధించి అనేక అంశాలు వెలుగు చూస్తున్నాయి. సరోగసి పేరుతోటి అక్రమాలకు పాల్పడుతున్నారనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పోలీసులు గుర్తించడం జరిగింది. సంతానం కోసం యూనివర్సల్ సృష్టి కేంద్రాన్ని సంప్రదించినటువంటి రాజస్థాన్ సంబంధించినటువంటి సోనియా దంపతులను 30 లక్షల రూపాయల మోసానికి కూడా పాల్పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. వీరిద్దరికీ కూడా అంటే సోనియాకు గర్భం దాల్చే సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా వాళ్ళని నమ్మించి వాళ్ళని ఒత్తిడి చేసి సరోగసి ద్వారా పిల్లలకు అవకాశం ఉందని నమ్రతను నమ్మించడం జరిగింది. అందుకోసం 30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని నమ్మించి సరోగసి ద్వారా బిడ్డను జన్మనిచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటామనంటూ హామీ ఇచ్చారు. దీంతో దంపతులిద్దరినీ కూడా వైజాగ్ తీసుకెళ్లి వారి దగ్గర నుండి కూడా అండాలు కావచ్చు, వీర్యాన్ని విశాఖలోనే వాళ్ళు శాంపిల్స్ తీసుకున్నారు. ఆ శాంపిల్స్ తోటి మరొక మహిళ ద్వారా బిడ్డను జన్మనిచ్చే విధంగా ఒక అగ్రిమెంట్ కూడా రాసుకున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అయితే వీళ్ళు ఇచ్చినటువంటి శాంపిల్స్ తోటి సరోగసి ద్వారా బిడ్డ పుట్టాడని చెప్పారు. ఆ బిడ్డ పుట్టిన తర్వాత డిఎన్ఏ టెస్ట్ చేయాలని ఒత్తిడి చేయడంతో డిఎన్ఏ టెస్ట్ చేయడానికి వాళ్ళు నిరాకరించడంతో అనుమానం వచ్చి ఢిల్లీకి వెళ్లి సరోగసి ద్వారా జన్మనిచ్చినటువంటి తల్లితో పాటు సోనియా దంపతులు వీళ్ళు విలువిడిగా శాంపిల్స్ అన్ని సేకరించి డిఎన్ఏ టెస్ట్ చేస్తే పుట్టినటువంటి బిడ్డకు వీళ్ళకి సంబంధం లేదు. డిఎన్ఏ టెస్ట్ లో డిఎన్ఏ రిజల్ట్ లో ఎక్కడ కూడా మ్యాచ్ కాకపోవడంతో తాము మోసపోయామని గ్రహించి అక్కడ ఉన్నటువంటి డాక్టర్ నమ్రతను మరోసారి చూడడం జరిగింది. నమ్రతకి విషయాలన్నీ చెప్పినప్పుడు పూర్తి ఎవిడెన్స్ అన్ని ముందు పెట్టినటువంటి సమయంలో తాను తప్పు చేశానని, ఎక్కడో తప్పు జరిగిందని ఆమె ఒప్పుకోవడం, మరోవైపు తమకు డబ్బులు రిజిస్ట్రేషన్ అమౌంట్ అంతా కూడా వెనక్కి ఇవ్వాలని అడిగినప్పటికీ కూడా వాళ్ళు నిరాకరించడం, తర్వాత వీళ్ళు కాంటాక్ట్ నెంబర్స్ అన్ని బ్లాక్ చేయడంతో గోపాలపురం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ పోలీసులు పూర్తి స్థాయి విచారణ కొనసాగించినప్పుడు అంటే జన్మనిచ్చినటువంటి బిడ్డకు వీళ్ళకు ఎలాంటి సంబంధం లేదు, వీళ్ళ దగ్గర తీసుకున్నటువంటి శాంపిల్స్ ను ఆ సరోగసి ద్వారా పుట్టినటువంటి బిడ్డకు ఎలాంటి సంబంధం లేదనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం గుర్తించారు. ఇదే విధంగా చాలా మందిని మోసాలకు పాల్పడ్డారనేటువంటి అంశాన్ని అయితే మాత్రం పోలీసుల విచారణలో వెల్లడైంది. కాబట్టి మధ్యాహ్నం 3 గంటలకు నార్త్ జోన్ డీసీపీ నిందితులు మీడియా ముందు ప్రవేశపెట్టేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ వ్యవహారం అంతా కూడా డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాతే వెలుగు చూసింది. మరి వీళ్ళ దగ్గర సేకరించినటువంటి శాంపిల్స్ మరి ఎవరికి మరొక బిడ్డకు జన్మనిచ్చిందా, ఆ బిడ్డ ఎక్కడా అనేది మాత్రం ఇంకా తేలాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా దానిపైన విచారణ కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి కొద్దిసేపట్లోనే మీడియా ముందుకు డీసీపీ వివరాలని వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఈ ట్విస్ట్ కి సంబంధించి అయితే మాత్రం ఇంకా ఎలాంటి ఆధారాలు సేకరించారు, ఇన్వెస్టిగేషన్ లో అక్కడ ఉన్నటువంటి డాక్టర్ ఎలాంటి అంశాలు చెప్పిందనేది మాత్రం మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. Right.